నీ గమ్యాన్ని నీవు తెలుసుకో మిత్రమా. మన జీవితంలో విజయానికి దారితీసే మార్గాలు ఎన్నో ఉంటాయి. కానీ వాటిలో ఒక అద్భుతమైన ఉపమానం ఉంది: పరిగెత్తడం. నిజంగా చూస్తే పరిగెత్తడం అంటే కేవలం వ్యాయామం కాదు. అది మన జీవితానికి ఒక ప్రతిబింబం. ప్రతిరోజూ ఉదయం పరిగెత్తేవారు తమ శరీరంతో పాటు తమ మనస్సుని కూడా మేల్కొలుపుతారు. ఎందుకంటే ఆ సమయంలో ఫోన్ లేదు, టెన్షన్ లేదు, పని ఒత్తిడి లేదు. అది నువ్వు, నీ శ్వాస, నీ పాదాల కింద భూమి. అంతే. అదే నిజమైన నిశ్శబ్ద విజయ సమయం. ఈ రోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నది ఆ పరిగెత్తే సమయం మన విజయానికి ఎలా ఒక శక్తివంతమైన పునాది అవుతుందో. మన జీవితం పరిగెత్తు లాంటిదే. ప్రతి ఉదయం ఆరంభం మన భవిష్యత్తు వేగాన్ని నిర్ణయిస్తుంది. ఒక బాల్ను కొండపై నుంచి వదిలేస్తే అది క్రిందికి వెళ్తూ వేగం పెంచుకుంటూ పోతుంది కదా. అదే మొమెంటం. మన జీవితం కూడా అలాగే. ఒకసారి మొదలుపెట్టిన పనిని కొనసాగిస్తే మనలో ఉత్సాహం, స్పీడ్, ఫోకస్ అన్నీ పెరుగుతాయి. ఉదయం పరిగెత్తడం అంటే కేవలం ఫిట్నెస్ కాదు, అది రోజుకి ఒక ప్రారంభ జయం. ఇంకా ప్రపంచం నిద్రలో ఉండగా నువ్వు నీ గమ్యం వైపు ఒక అడుగు వేస్తే ఆ మానసిక ఉత్సాహం నిన్ను మొత్తం రోజుకు ముందుకు నడిపిస్తుంది. ఆ ఒక్క చిన్న విజయం మరొక విజయాన్ని తెస్తుంది. ఆ తరువాత మరొకటి. ఇలా చిన్న విజయాల పరంపరే ఒక గొప్ప దినం, గొప్ప జీవితాన్ని నిర్మిస్తుంది. పరిగెత్తుతుంటే మనకు ఒంటరితనం వస్తుంది. ఆ సమయంలో మనలో మనమే మాట్లాడుకోవచ్చు. అప్పుడు మనకు నిజమైన అవగాహన వస్తుంది: మన దగ్గర ఉన్నది ఎంత గొప్పదో. మన ఫోన్ పాడైందని బాధపడుతుంటాం. కాని ఈ ప్రపంచంలో ఎక్కడో ఎవరో ఒకరు తాగడానికి నీరు కూడా దొరకక నిద్రపోతున్నారు. మనకు ఉద్యోగం కష్టంగా అనిపిస్తుంటే ఎవరో ఒకరు పార్క్ బెంచ్ మీద నిద్రపోతున్నారు. విజయం అంటే కేవలం పెద్ద లక్ష్యాలు కాదు, మన దగ్గర ఉన్న దానిని గుర్తించి దానికి కృతజ్ఞతతో జీవించడం కూడా. ఎందుకంటే కృతజ్ఞత లేని మనసు ఎప్పుడూ అసంపూర్ణంగా ఉంటుంది. అందుకే ప్రతి పరిగెత్తులో ఒక నిమిషం కేటాయించు. నా జీవితంలో ఉన్న మంచి విషయాలు ఏమిటి అని ఆలోచించు. అప్పుడు కష్టాలు వచ్చినా నువ్వు స్థిరంగా ఉంటావు, ఆనందం వచ్చినా నిజంగా ఆస్వాదిస్తావు. ఇక ముందు చూపు గురించి మాట్లాడుదాం. ఏదైనా స్పోర్ట్స్ టీమ్ గేమ్కి వెళ్లే ముందు ప్లాన్ లేకుండా ఆడుతుందా? లేదే కదా. అయితే మనం జీవితాన్ని ఎలాంటి ప్లాన్ లేకుండా ఎందుకు మొదలు పెడతాం? విజయం అనే గమ్యం, గోల్ గా నిర్ణయించకపోతే దాన్ని ఎలా చేరతాం? ఒక మంచి మాట ఉంది: యూ కాంట్ హిట్ ద టార్గెట్ దట్ ఇజంట్ దేర్. అంటే ఉన్న లక్ష్యాన్నే గురి చేస్తే కొట్టగలం. ఉదయం పరిగెత్తుతుంటే అదే సరైన సమయం. నీ రోజు కోసం 3 చిన్న లక్ష్యాలు ఆలోచించు. ఈ రోజు నేను ఏ 3 పనులు చేయగలిగితే నాకే గర్వంగా అనిపిస్తుంది అని నీతో నీకు చెప్పుకో. ఆ సమయంలో నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం నిజమైన ఫోకస్లో ఉంటాం. ఈ అలవాటు నీ రోజు మొత్తం ఫలప్రదంగా మారుస్తుంది. విజేతలు ఎవరంటే తమను తాము ప్రతిరోజూ సవాలు చేసుకునేవారు. రాజకీయ నాయకుడు, క్రీడాకారుడు, నటుడు ఎవరైనా కావచ్చు, వారందరిలో ఒక కామన్ లక్షణం ఉంటుంది: తమను తాము మెరుగుపరుచుకోవాలనే తపన. ఉదయం పరిగెత్తుతుంటే ఎవరో ఒకరు నీకు ముందుగా పరిగెత్తి దాటిపోతారు. ఆ క్షణం ఓటమిగా కాదు, ఓ గుర్తింపుగా తీసుకో. అది చెబుతుంది నువ్వు ఎంత కష్టపడ్డా ఎప్పుడూ ఇంకొకరు ఇంకా కష్టపడుతున్నారు. అది ఈర్ష్య కాదు, అది మోటివేషన్. అదే మనలోని నిద్రపోయిన ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలుపుతుంది. నేను ఇంకొంచెం బెటర్ అవ్వగలను అనే ఆలోచనతో మనం ప్రతిరోజు ముందుకు సాగుతాం. మరి అదే సాధారణత నుండి గొప్పతనానికి దారితీస్తుంది. పరిగెత్తడం వల్ల శరీరం మారుతుంది. కాని అంతకంటే గొప్ప మార్పు మన మనసులో జరుగుతుంది. ఎందుకంటే నువ్వు ప్రతి ఉదయం లేచి క్రమశిక్షణతో ముందుకు సాగుతుంటే నీ గురించి నీకే ఒక కొత్త అభిప్రాయం ఏర్పడుతుంది: నేను క్రమశిక్షణ ఉన్న మనిషిని, నేను ఆగను. మనిషి ఎప్పుడూ తన మనసులో తాను ఎవరో అనుకున్నట్టుగానే ప్రవర్తిస్తాడు. ఎవరైనా నేను పొగ తాగే మనిషినే అని నమ్మితే తాను ఆ అలవాటుని ఎప్పటికీ విడిచిపెట్టలేడు.
అలాగే నేను ఉదయాన్నే లేచి పనిచేసే, ఫిట్గా ఉండే, కష్టపడే వ్యక్తిని అని నమ్మే వ్యక్తి తన జీవితం అంతా ఆ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాడు. ఈ ఆలోచన మనలో విజేత దృష్టిని పెంచుతుంది. మన జీవితంలోని ప్రతి పనిలో నేను సాధించగలను అనే భావనను నింపుతుంది. పరిగెత్తడం కేవలం ఆరోగ్యానికి కాదు, అది జీవితాన్ని నడిపించే తత్వం. ప్రతి ఉదయం ఆ నిశ్శబ్దంలో నీ అడుగులు నేలను తాకుతుంటే, ఆ శబ్దం చెప్పే మాటలు విను. అది చెబుతుంది, నీ లోపలే నీ శక్తి ఉంది. నీ దగ్గరే అవకాశాలు ఉన్నాయి. నీ విజయం నువ్వు నడుస్తున్న ఈ మార్గంలోనే దాగి ఉంది. నీ జీవితం విజయానికి దారితీసే మార్గం ఎక్కడో దూరంలో లేదు. అది ప్రతిరోజు ఉదయం నీ అడుగుల కింద నుంచే ప్రారంభమవుతోంది. నీ పరిగెత్తు కొనసాగించు, నీ కలలు నిన్ను చేరుకునే వరకు ఆగవద్దు. ఎందుకంటే నీ జీవిత పరిగెత్తు నువ్వే గెలవాల్సిన రేస్. థాంక్యూ. కీప్ స్మైలింగ్. కీప్ గ్రోయింగ్. Please like, share and subscribe our channel and support us.